హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్పైసీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో అమ్మమ్మల కాలం నాటి రాగి తోప ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగించుకోవాలి. మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటివి తిని ఆరోగ్యంగా ఉండేవారండి. మన వరకు వచ్చేసరికి బయట ఫాస్ట్ ఫుడ్లు అనేవి ఎక్కువైపోయాయి. మనం ఎలా ఉన్నా మన పిల్లలనే మనం ఆరోగ్యంగా చూసుకోవాలి. వారంలో 1 లేదా 2 రోజులు ఇలా చేసి పెట్టండి, పిల్లలకు చాలా మంచిది. బాగా మరిగించుకున్న నీళ్ళలో 1 గ్లాసు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు అలా కలుపుతూ మరిగించుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే చాలండి, పాకం అయితే ఏమి రావసరం లేదు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ రాగి పిండితో చాలా ఐటమ్స్ తయారు చేసుకోవచ్చండి. ఈ పిండితో అంబల్లా రెడీ చేసుకోవచ్చు, తర్వాత దోశలు కూడా వేసుకోవచ్చండి. ఈ రాగి పిండి అనేది వాడుకోవడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అంతా బాగా కరిగిపోయి నీళ్ళు అనేవి బాగా మరుగుతున్నాయి. మనం 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకున్నాం కదండి, దానికి 1 గ్లాస్ పిండి యాడ్ చేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ హెల్దీ కూడా. పిండిని ఇలా బాగా ఉడికినివ్వాలి. అడుగంటకుండా దగ్గరుండి కలుపుకోవాలండి. 1 పెద్ద స్పూను నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి. నువ్వుల నూనె లేదనుకుంటే ఈ ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఆయిల్ తోప అంతటికి పట్టేలా బాగా కలుపుకోవాలి. వంట సిమ్లో పెట్టుకొని ప్యాన్ నుంచి తోప సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. మన అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య చిట్కా అండి. వాళ్ళు ఇప్పటికీ అందుకే అండి అంత బలంగా ఉన్నారు. మనం మన పిల్లలు చూసుకోవడానికే ఓపిక ఉండట్లేదండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ తినొచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ అయిన రాగి తోప రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.